తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు ఈ మొబిలిటీ సంస్థలను తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిందన్నారు. ఈ మొబిలిటీ సంస్థలు వెనక్కి వెళ్లడం వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టం జరిగిందన్నారు. ఫార్ములా ఈ రేస్ రేవంత్ రెడ్డి నిర్వాహకంతోనే వెనక్కి వెళ్లిందని సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రేస్ అని ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది. మరి అదే రేస్ ఇంకా 4 సార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరగాల్సి ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వాలి రాకుండా పోయింది. దానివల్ల ఒక పౌరుడిగా, ఒక పన్ను కట్టే సిటిజన్గా, రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్గా నాకు నష్టం జరిగింది, ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేతులారా కోల్పోయినాం మనం. మరి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి. వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది. వారి పాత్ర మరి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి, లక్షలాది మందికి, వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో మరి గొప్ప పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నీరుగారే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి మరి వ్యవహరించారు.